ఈ జూన్ స్టార్టింగ్ నుంచి జూలై స్టార్టింగ్ వరకు మాకైతే ఫంక్షన్స్ అని చాలా ఎక్కువ వచ్చేసాయి. అలాగే కడుపు నిండా కూడా తినేస్తున్నాం ప్రతి ఫంక్షన్లో. ఈసారి పెళ్ళికి మా ఇంటి దగ్గర నైబర్స్ అయితే పిలిచారు, అక్కడికైతే వెళ్ళాము. వెజ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని మాకు ఈ ఫంక్షన్కి వెళ్ళాకే తెలిసింది. ఎన్ని డిషెస్ ఉన్నాయో నాకు వాటి పేరు చెప్పడం కూడా సరిగా రాదని చెప్పి మీ అందరి కోసం వీడియోతో రికార్డ్ చేసేసాను. నేను లల్లి అయితే అంత ఫుడ్ అయితే కాదు, చూపించింది ప్రతి ఒక్కటైతే మేము తినలేదు. మేము తినింది ఒక దోశ అండ్ పన్నీర్ బిర్యానీ, అంతే ఎనఫ్. కనిపించడానికి ప్లేట్ నిండా వేసుకుంటాము, బట్ అంతా వదిలేస్తాము. అండ్ వేస్ట్ చేయకూడదని మాకు కూడా తెలుసు, బట్ ఆ మూమెంట్లో వేసేసుకుంటాము కానీ తర్వాత అస్సలు తినలేము. ఈ ఫంక్షన్కి అసలు సరిగా రెడీ అవ్వలేదు, టైం అసలు కుదరట్లేదు. వర్క్ చేసుకొని తర్వాత లాగిన్ పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాం. మేము టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. నేనైతే సాంబార్ రైస్ అనే వేయించుకున్నాను. దీంట్లో ఆవకాయ సాంబార్ 2 మిక్స్ చేస్తున్నారు. మేము ఇవన్నీ తినేసరికల్లా ఐస్ క్రీమ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళేసరికి అక్కడ ఐస్ క్రీమ్ కూడా అయిపోవచ్చింది. నాకు ఒకటి అర్థం కాదు, చాలామంది నైట్ టైం అయితే అన్నం తినరు, టిఫిన్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చూసిన దగ్గర అయితే అక్కడ అందరూ అన్నం దగ్గర కంటే కూడా టిఫిన్ సెక్షన్ దగ్గర చాలామంది క్యూ కట్టున్నారు. ఆ క్యూలో మేదనం కూడా ఉన్నాంలేండి. అక్కడ దోశ కోసమే వెయిట్ చేస్తున్నాం నేను లల్లి. అందరూ మా ఇద్దరికెళ్ళి చూస్తున్నారని చెప్పి ఇద్దరు గాసిప్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ఎలాగో ఐస్ క్రీమ్ లేదు కాబట్టి గులాబ్ జామ్తో అయితే ఫైనల్గా ఫుడ్ అయితే ఎండ్ చేసాము. నెక్స్ట్ అయితే పెళ్ళికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు దాకా నేను లల్లి వెళ్ళిన ప్రతి ఫంక్షన్లో చూసాం డెకరేషన్స్ ఎంత బాగా చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు దాకా ఆంధ్ర పెళ్ళిళ్ళు చూసాము, ఈ మధ్య తెలంగాణ పెళ్ళిళ్ళు ఎక్కువ చూస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కనుక ఉంటే ఈవెంట్ మేనేజర్స్కి మీరు ఈవెంట్ ఇచ్చేసేయండి, వాళ్ళు ఇంత మంచిగా చేసి పెడతారు. ఈవెంట్ మేనేజర్స్కి మనం ఇవ్వటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం పెళ్ళిని దగ్గరుండి చూడొచ్చు అండ్ చుట్టాలను కూడా చక్కగా బాగా పలకరించవచ్చు. అండ్ పెళ్లి పనులు అన్నీ మనమే చూసుకోవాలంటే చాలా మిస్ అయిపోతూ ఉంటాము. ఇంకా పెళ్ళి అయితే 10:30కి అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళే ముందు నాకు లల్లికి తాంబూలం అయితే ఇచ్చారు. మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాలేదు. ఒక సెకండ్ మాకైతే సడన్గా పిలిచేసరికి ఏంటా అనుకున్నాము. తాంబూలం ఇచ్చి పంపించారు. ఎంట్రన్స్లో డెకరేషన్ అంతా కూడా చాలా బాగా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లల్లి గాయి అఫీషియల్.